టెక్నాలజీలో అనుసంధానం చేస్తున్నాను. ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా, పక్కనిచ్చాడా, లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపించాడా, మొత్తం సమీక్ష చేస్తున్నా. మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా. పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా. మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా. అంటే ఉద్దేశం ఏంటి? పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు. ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం. ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. నేను ఒక మాటలో చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నా. తొలి రోజే 98% పింఛన్లు ఇచ్చేస్తున్నారు. మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు. ఇప్పుడు దానికి అందరినీ అభినందిస్తున్నా. శభాష్, మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. మీకందరికి కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, లేకుంటే అవసరం లేదు. ఇది అధికార యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి. ఈ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి. అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుంది, మన జీవితాలకు ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా ఇస్తూనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఇచ్చేది 4000 లాస్ట్ స్లాబ్. అది అందరికీ ఇచ్చేది 4000, ఇంకోటి 6000, ఇంకోటి 10,000, ఇంకోటి 15,000. తెలంగాణలో మనకంటే ధనికమైన రాష్ట్రం. నేనే అక్కడ హైదరాబాద్ అన్ని డెవలప్ చేశాం. అక్కడ పింఛన్ ఇప్పుడు ఎక్కువగా అందరికంటే మళ్ళా వాళ్లే ఎక్కువ. మన తర్వాత 2016 రూపాయలు ఇస్తారు నెలకు. తమిళనాడు 1000 రూపాయలే, కేరళలో 1600, కర్ణాటక బెంగళూరు ఉంది 600, ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో 500. ఇప్పుడు నేను అడుగుతున్న సంక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి, మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చి ఏమి ఇచ్చాడంటే ఏమి ఇచ్చానో ధైర్యంగా చెప్పి మీరు వాళ్ళని నిలదీస్తే రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు మీకు వస్తాయి. అదే నాకు కొండంత బలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవే మీ ఆశీస్సులు నాకు. ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా 28 రకాల పింఛన్లు మనం ఇస్తున్నాం. ఈరోజు పింఛన్లే కాదు, నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. అన్నా క్యాంటీన్లు మళ్ళా పెడతానని అన్నా క్యాంటీన్లు పెట్టి దగ్గర 200 క్యాంటీన్లో పేదవాళ్లకు భోజనం పెడుతున్నాం. రాబోయే రోజుల్లో చినగంజ మండలంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ వస్తుంది. మీరు పోతే అక్కడ భోంచేసి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తారు. ఏదైనా పనికి పోయినప్పుడు ఇలాంటివన్నీ ఏర్పాట్లు చేస్తాం. ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అమరావతి రాజధాని, అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి అయితే ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అవకాశాలు వస్తాయి. మళ్ళీ అమరావతిని గాడిన పెట్టాం. చురుగ్గా పనులు అవుతున్నాయి. 3-4 సంవత్సరాల్లో మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పోలవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి. నీళ్లు కావాలి. గోదావరిలో నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. ఇప్పుడు చినగంజాం ఉంది, పక్కన సముద్రం, ఇక్కడ నీళ్లు లేవు. బోర్లు వేసుకుంటే తప్ప నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు నదులు అనుసంధానం చేయాలని పోలవరాన్ని మళ్లీ ఘాట్లో పెట్టాం. పనులు అవుతున్నాయి. 2027కి పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల అనేక లాభాలు వస్తాయి. వ్యవసాయం సుజావుగా జరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. విశాఖ హుక్కు
ఆంధ్రుల హక్కుని పోరాడాం, ప్రాణ త్యాగాలు చేశారు. అలాంటి దాన్ని దివాలా దీపిచ్చారు. దివాలా దీపిస్తే ప్రైవేటైజ్ చేస్తామంటే ఇది కరెక్ట్ కాదని అడిగాను. కేంద్రంలో ఉండే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేశాం. దీనివల్ల వచ్చిన వెంటనే దగ్గర 11,000 కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు ఇచ్చారు. నేను కూడా ముందుకు వచ్చాను. అవసరమైతే నా ప్రజల కోసం ప్రతి నెల 100 కోట్ల రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు కరెంటు ఛార్జీకి దాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకొని నేను ఉచితంగా ఇస్తానని నేను ముందుకు వచ్చాను. నీళ్లు, కరెంటు ఉచితంగా ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తే 10వ నెల విశాఖపట్నం స్టీల్ కూడా ఘాట్లో పడింది. అంటే పరిపాలన ఎప్పుడు కూడా సమర్థవంతంగా చేస్తే ఏదైనా దాన్ని బాగు చేసే అవకాశాలు వస్తాయి.